మనం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా బయటికి రాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన దేనికి ఎన్ని ఎత్తుగడలు వేస్తున్నాడు, ఎన్ని డ్రామాలు, ఎన్ని స్ట్రాటజీలు తీసుకొని ముందుకు పోతున్నాడు, ఏం అవసరం, ఏంది విషయం అనేది మనం ఒకసారి చర్చిద్దాం. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి చరిత్ర అనేది లేదు. ఉన్న పెట్టుబడులు ఎవడైతే పెడతామని చెప్పి వచ్చారో వాళ్ళ కమిషన్లు, మాకింత కమిషన్ అయితే ఇవ్వండి, జే ట్యాక్స్ కట్టండి, ఆ తర్వాత మంత్రులు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఆ తర్వాత వాళ్ళు ఏదైతే పెట్టుబడులు పెట్టేదానికి వచ్చారో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి అన్నదాకా కూడా కమిషన్లు. సో ఈడ కమిషన్లు ఇచ్చేదానికే సరిపోతుంది వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు ఏదన్నా తీసుకొని వచ్చింది మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి. సో అట్లా అని చెప్పి ఇవుడు పెట్టుబడి పెట్టేదానికి కూడా రావా. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలులో ఏ విధంగా సోలార్కు సంబంధించి సోలార్ పార్కులు ఏ విధంగా పెట్టుబడులు పెడుతున్నారు, ఏ విధంగా ప్లాంట్లు పెడుతున్నారు, వేల కోట్ల రూపాయలు కర్నూలులో అయితే జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి ఎలక్ట్రానిక్కు సంబంధించి. అదేవిధంగా విశాఖను మనం చూసుకుంటే గూగుల్ పెద్ద సంస్థ, బ్రహ్మాండమైనటువంటి సంస్థ, మనకు సంబంధం లేనటువంటి పనులు ఎన్ని, గూగుల్, సోలార్ ప్లాంట్లు, మైక్రోసాఫ్ట్లు, ఇంకొకటి మనం అంగుటిగాళ్ళ మనకేం పనయ్యా. మన ఐటీ శాఖ మంత్రి ఉన్నాడు, బొబ్బట్లు, పచ్చళ్ళు, ఈ బిర్యానీ మసాలాలు, చేపల మార్కెట్లు, ఫిష్ మార్ట్లు, ఇది మన వ్యాపారం. నూడిల్స్ మండలాలను తీసుకొని వచ్చి వేల కోట్ల రూపాయలకు ఎంజాయ్ చేసుకున్నామని చెప్పటం. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు సీమరాజా అని అంటే, మన జగనన్న అధికారంలోకి వచ్చిన రోజు ఆ మీటింగ్ అక్కడ పెట్టి కలెక్టర్లతో సమావేశం జరిపిన తరువాత నుంచే ప్రజావేదిక కోల్చాలా అని చెప్పి అన్న నోటుకుండానే చెప్పినాడు. ఈరోజు అమరావతిలో సిఆర్డిఏ బిల్డింగ్ని వాళ్ళు నిర్మించడం, దాన్ని నిన్న బ్రహ్మాండంగా ఓపెన్ చేయటం. మనం ఎక్కడైనా సరే మన బతుక్కి మనం ఎక్కడైనా కట్టినామా ఒక బిల్డింగు, మనం రాజధాని ప్రాంతాన్ని ఏదైనా అభివృద్ధి చేసేటువంటి పని ఏమన్నా చేసామా? సరే 3 రాజధానులకు పోయినా అవన్నీ కాదు, పక్కన పెట్టు. జగనన్న మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఏ అయినా సరే ఒకరోజైనా చెప్పినాడా బయటకు వచ్చి? చెప్పలా. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే